భారత్ పే లాంటి రకరకాల యాప్స్ ద్వారా క్యూఆర్ కోడ్ పేమెంట్స్ ద్వారా ఎంతమంది ఎన్ని రకాలుగా నష్టపోతున్నారో చెప్పాలనిపించి ఈ వీడియో చేస్తున్నా. అందరికీ నమస్తే. మేము ఈ మధ్య ఒక రైస్ షాప్ని ఓపెన్ చేయడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత భారత్ పే వాళ్ళమని చెప్పి ఒక ఇద్దరు మా షాప్కి వచ్చారు. క్యూఆర్ కోడ్ ముందట పెట్టారు. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనము పేమెంట్స్ రిసీవ్ చేసుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళిద్దరు ఎట్లున్నారంటే, ఒక అతను మామూలుగానే మంచిగానే ఉన్నాడు, ఒక అతను దొంగోని లెక్క ఉన్నాడు. మా సెల్లులు తీసుకొని ఆ క్యూఆర్ కోడ్కు అటాచ్ చేయాలి కదా, భారత్ పే యాప్ ఇన్స్టాల్ చేశారు. ఏవో అడిగాడు, అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇంకేదో పాన్ నంబరు అడిగి మా ముందే చేస్తున్నాడు కానీ ధైర్యంతో ఇచ్చాము, చేశారు. యాప్ ఇన్స్టాల్ చేసి దాంట్లో ఈ క్యూఆర్ కోడ్కు సంబంధించిన డీటెయిల్స్ మా బ్యాంక్ అకౌంట్కు అటాచ్ చేశారు. అయితే విషయం ఏంటంటే, మా మేడం ఫోన్ నంబరు, నా బ్యాంక్ అకౌంటు విత్ ఐఎఫ్ఎస్సి కోడ్ విత్ పాన్ నంబర్ అటాచ్ చేశారు. మామూలుగా మన బ్యాంక్ అకౌంట్కి మన ఫోన్ నంబరు అటాచ్ అయి ఉండాలి, కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ నంబర్ను మన మొబైల్ నంబర్తో లింక్ చేయొచ్చు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్స్ చేసే వాళ్ళకు అట్లాంటి యాక్సెస్ ఉందట. అట్లా ఒప్పుకుంటారు ఎవరైనా? అట్లా ఆర్బీఐ ఎట్లా యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకుందో, ఆ గైడ్లైన్స్ ఎందుకు యాక్సెప్ట్ చేసిందో తెలియట్లే. అంటే వేరే వాళ్ళ ఫోన్ నంబరు మన బ్యాంక్ అకౌంట్కి లింకప్ చేస్తారు. ఒకసారి చేసిన తర్వాత అది మారదు, ఇక నువ్వేం చేసినా మారదు, అంతే. చేశారు, అయిపోయింది. మాకు తెలియకుండానే అదంతా చేసినారు, అయిపోయింది. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఒక అతను వచ్చాడు, షాప్కి వచ్చి ఒక రైస్ బ్యాగ్ తీసుకున్నాడు. ఒక ఫ్రాడ్ యాప్ ద్వారా పేమెంట్ అయిందని చూపించాడు. దాంట్లో ఫ్రాడ్ యాప్లో కూడా అన్ని రకాలుగానే మనం ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా ఎట్లయితే చేస్తే ఎట్లా చూపిస్తుందో పేమెంట్ అయినట్టు అట్లాగే చూపిస్తుంది. అట్లా చేసినట్టు చూపించాడు. బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. 2230 రూపాయలు నష్టం. మనకు భారత్ పే యాప్లో అమౌంట్ క్రెడిట్ అయినట్టు చూపించాలి కదా. అప్పుడు మా మేడం ఉండి ఆ అమౌంట్ క్రెడిట్ కాకపోయినా బ్యాగ్ ఇచ్చేసింది. అమౌంట్ క్రెడిట్ కాలేదు, అది అటైపోయింది అంతే. అమౌంట్ ఎందుకు క్రెడిట్ కాలేదని చెప్పి ఏజెంట్కి ఆ క్యూఆర్ కోడ్ ఇచ్చిన తనకి ఫోన్ చేస్తే, ఇవాళ వస్తా, రేపు వస్తా, మాపొస్తా అని చెప్పి రావట్లే. కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేస్తే, వాళ్ళ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎవరైతే చేశారో వాళ్ళ ఫోన్లో యూటీఆర్ నంబర్ అని ఒకటి చూపిస్తుందట. ఆ యూటీఆర్ నంబర్ చెప్పండి అంటాడు. అది మనకెట్లా చూపిస్తుంది? ఆల్రెడీ పేమెంట్ చేసి వెళ్ళిపోయింది, అతను ఎవరో కూడా తెలియదు. సీసీ కెమెరా లేదు. మనం అతను ఫోన్పే చేసినప్పుడు అతని సెల్లోది మనం ఆ యూటీఆర్ నంబరు రాసుకోవాలని తెలియదు, అది రాసుకోలేదు, కనీసం దాన్ని ఫోటో తీసుకోలేదు, అతను ఎవరో తెలియదు. అంటే మోసం ఎంత జరిగిందో అర్థమైందా? 2230 రూపాయలు నేను నష్టపోయినా. ఇట్లా జరుగుతుందా, ఇట్లా ఫ్రాడ్ జరుగుతుంది అని అతను చెప్పాలి కదా, ఆ ఏజెంటు చెప్పలేదు. అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను రాడు. యూటీఆర్ నంబర్ చెప్పమంటాడు, అది లేదు అని అంటే అది అంతే, ఇక అది ఫ్రాడ్ అమౌంట్ జరిగింది, మీకు డబ్బులు రావు అని చెప్తాడు. అంటే థర్డ్ పార్టీ యాప్ను నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నా సెల్లో ఉన్న ఫోన్పేనో గూగుల్ పేనో ఓపెన్ చేసి దాంట్లో నా అకౌంట్కు ఉన్నటువంటి క్యూఆర్ కోడ్నే చూపించి పేమెంట్ తీసుకొని ఉంటే అయిపోయేది కదా.
వీటిని యాక్సెప్ట్ చేయడం వల్ల థర్డ్ పార్టీ యాప్స్ను మనం బతికించినట్టు అవుతుంది. ఇంకా ఎన్ని మోసాలు జరుగుతున్నాయో 1 by 1 చెప్తా వినండి. కనీసం స్పీకర్ బాక్స్ తీసుకోండి, దాని ద్వారా ఫ్రాడ్ జరగట్లేదు, ఇది సేఫ్ అనగానైనా చెప్పాలి కదా, అది కూడా చెప్పలేదు. మళ్ళీ ఇవాళ భారత్ పే ఏజెంట్ అని ఇంకొకతను వచ్చాడు. అతను వేరేవాడు. అతను వచ్చి, మీరు చాలా రోజులుగా ఈ క్యూఆర్ కోడ్ వాడట్లేదా, ఏం జరిగిందని చెప్పి అడిగాడు. అడిగితే జరిగిన ఫ్రాడ్ గురించి చెప్పాము, ఫోన్ నంబర్ చెప్తే చూశాడు. అతని యాప్లో ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగాడో చూస్తే ఆ ట్రాన్సాక్షన్ జరిగినట్టే చూపించట్లేదు, అమౌంట్ క్రెడిట్ కాలేదు, ఆ డబ్బులు పోయినట్టే అనే విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. మా తెలివి తక్కువతనం వల్ల ఆ డబ్బులు తెలుసుకోకపోవడం వల్ల ఆ డబ్బులు పోయినాయని బాధపడ్డాం. ఓకే, ఇప్పుడు అతను మళ్ళీ ఆ యాప్ను మళ్ళీ మేము వాడే విధంగా చేశాడు. నేనేం చేసిన, ఆ డబ్బులు ఇప్పుడు ఈ యాప్ను వాడడం ద్వారా ఇంకేమైనా జరగని ఆ ట్రాన్సాక్షన్ వల్ల డబ్బులు ఏమైనా వస్తాయో అని అనుకుంటే అవి రావనే విషయం తెలిసిపోయింది. ఇప్పుడు ఆ యాప్లో అది వాడండి, మీకు తర్వాత ఏ ఇబ్బంది ఉండదు, నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి చేస్తా అని చెప్పాడు. సరే అని చెప్పి అతనికి ఒప్పుకొని ఆ యాప్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఆ మొబైల్ నంబర్ని దాంట్లో ఎంటర్ చేసి మళ్ళీ ట్రాన్సాక్షన్ జరిగే విధంగా క్లియర్ చేసుకోవడం జరిగింది. అతను చేస్తుంటేనే ఒకతను వచ్చి అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డబ్బులు పే చేశాడు. అతనికి రైస్ బ్యాగ్ కావాలి. అక్కడ అతను చేసినటువంటి పని వల్ల ఇంకా నా సెల్లో భారత్ పే యాప్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు, దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా విషయం ఏంటంటే, మొబైల్ నంబరు ఇంటి దగ్గర ఉంది, షాప్లో నేనున్నాను, దాని యొక్క ఓటీపీ చెప్పాలి. ఓటీపీ చెప్తేనే ఆ యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఎందుకంటే మొబైల్ నంబర్ వేరే వాళ్ళది, అకౌంట్ ఉన్నది కదా. ఓటీపీ చెప్పి ఆ ఏజెంట్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ ఓటీపీ చెప్పి దాన్ని ఎంటర్ చేసి ఆ యాప్లో చూస్తే దాంట్లో అమౌంట్ క్రెడిట్ అనేది చూపించింది. ఒకవేళ అతను ఆ ఏజెంట్ అక్కడ దగ్గర లేకపోయి ఉంటే, పొరపాటున కోడ్ స్కాన్ చేసిన అతను డబ్బులు పంపించాను నేను, నాకు ఇస్తావా ఇవ్వవా అని చెప్పి గొడవ పెట్టుకొని ఉండుంటే గొడవ అయి ఉండేది కదా. ఎందుకు థర్డ్ పార్టీ యాప్స్ని మనం బతికించాలి? ఇంకో విషయం ఏంటంటే, అతను ఫోన్పే ద్వారా మరియు అందులో క్రెడిట్ కార్డు ద్వారా పే చేశాడు. నా సెల్లో భారత్ పే యాప్ను ఇన్స్టాల్ చేసిన అతను దాంట్లో క్రెడిట్ కార్డు ద్వారా పే చేయడాన్ని యాక్సెప్ట్ చేయకుండా డిజేబుల్ ఆప్షన్లో పెట్టాల్సింది. అది చేయడం వల్ల క్రెడిట్ కార్డు ద్వారా పే చేసినందుకు నాకు 18% GST ద్వారా 33 రూపాయలు కట్ అవుతుందట. అది వాడు చెప్పాలి కదా. ఏజెంట్ చెప్పకపోవడం వల్ల నాకు వచ్చే ఆ 50-100 రూపాయల్లో 33 రూపాయలు నాకే మైనస్. భారత్ పే యాప్లో ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మూలకి ఒక ఐకాన్ ఉంటుంది. మీరు ఏ పేరుతో పెట్టారో ఆ లెటర్ యొక్క నేమ్లో మొదటి లెటర్ తోటి ఆ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అయిన తర్వాత కిందికి వస్తే ఒక 4 బాక్సులు ఉంటాయి. రైట్ సైడ్ బాక్స్లో యాక్సెప్ట్ పేమెంట్స్ క్యూఆర్ కోడ్ అని ఒక హెడింగ్ తోటి ఒక బాక్స్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలి. దాంట్లో క్రెడిట్ కార్డ్ యాక్సెస్ పేమెంట్స్ అని ఒక 2 బ్లూ లైన్లు ఆన్ చేసి ఉంటాయి. వాటిని ఆఫ్ చేయాలి.
అది ఆఫ్లో ఉంటేనే క్రెడిట్ కార్డు ద్వారా చేసేటువంటి పేమెంట్స్ మనం తీసుకోవడానికి కుదరదు. అంటే అతను క్రెడిట్ కార్డు ద్వారా పే చేయడాన్ని ఆ యాప్ యాక్సెప్ట్ చేయదు, ఒప్పుకోదు. ఇటు ఒకవేళ క్రెడిట్ కార్డు ద్వారా యాక్సెప్ట్ చేయడం ద్వారా మన దగ్గర బ్యాంకు డబ్బులు వసూలు చేస్తుంది, లేదా యాప్ డబ్బులు వసూలు చేసుకుంటుంది. అతను పే చేసే అతని యొక్క దగ్గర ద్వారా కూడా డబ్బులు కట్ అవుతాయట. ఈ డబ్బులు నా దగ్గర కట్ అవుతున్నాయి, పే చేసే అతని దగ్గర కట్ అవుతున్నాయి. ఈ డబ్బులు థర్డ్ పార్టీ యాప్ తీసుకుంటుందా, ఆర్బీఐ తీసుకుంటుందా తెలియదు. మొదటి వాడి వల్ల 2230 రూపాయలు లాస్, నష్టం. రెండో వాడి వల్ల ఒక ట్రాన్సాక్షన్ జరగడం వల్ల వాడు ఆ యాప్లో ఆ 2 ఐకాన్స్ ఆఫ్లో ఉంచకపోవడం వల్ల మళ్ళీ 33 రూపాయల నష్టం. ఎందుకు అంటే కష్టం చేసుకొని బ్రతికేవాడి యొక్క వ్యాపారస్తుల యొక్క పొట్టగొట్టాలి ఈ థర్డ్ పార్టీ యాప్స్. దీనికి ఆర్బీఐ ఎట్లా ఒప్పుకున్నది? ఒకరి ఫోన్ నంబర్ను ఇంకొకరి యొక్క బ్యాంక్ అకౌంటు విత్ ఐఎఫ్ఎస్సి కోడ్ విత్ పాన్ నంబర్కు అటాచ్ అయ్యే విధంగా, లింక్ అయ్యే విధంగా ఒక క్యూఆర్ కోడ్ తయారు చేయడానికి ఆర్బీఐ ఎట్లా ఒప్పుకున్నది? ఇది అందరూ వ్యతిరేకించాల్సిన విషయము. ఆర్బీఐ ఇమీడియట్గా థర్డ్ పార్టీ యాప్స్కి ఈ యాక్సెస్ని క్యాన్సిల్ చేయాలి. ఇంకొక సజెషన్ ఏంటంటే, అందరికీ తక్కువ ట్రాన్సాక్షన్స్ జరుపుకునే వాళ్ళు మీ యొక్క సొంత ఫోన్పే కానీ గూగుల్ పే రకరకాల యాప్స్ వాడుతున్నప్పుడు మీ యొక్క సొంత క్యూఆర్ కోడ్ దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని జిరాక్స్ తీసి పెట్టుకోండి. దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ ద్వారా అమౌంట్ తీసుకోండి. అవి ఇమీడియట్గా మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి.